నటసింహం అయితే మరోసారి తన మాస్ యాక్షన్తో ఇండస్ట్రీకి చెమటలు పట్టిస్తుంది. మరి లేటెస్ట్ గా రిలీజ్ అయిన అఖండ 2 టీజర్ చూసిన తర్వాత బాలయ్య అఖండ 2 పై భారీ అంచనాలు అయితే క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ మూవీపై భారీ అంచనాలను క్రియేట్ చేశారు. నా శివుడి అనుమతి లేనిదా ఎముడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా? నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే మాస్ ఫ్యాన్స్ కి పండగని చెప్పుకోవచ్చు. సింహ, లెజెండ్, అఖండ చిత్రాలతో ఈ కాంబో హ్యాట్రిక్ విజయాలను సాధించింది. మరి ఇప్పుడు అదే సక్సెస్ ట్రాక్ ను కొనసాగిస్తూ అఖండ 2 తాండవాన్ని రూపొందించారు. గతంలో ఓ అఘోర పాత్రలో మాస్ సాలిడ్ హైప్ ని క్రియేట్ చేశాడు బాలయ్య. ఇప్పుడు మరింత శక్తివంతమైన అవతారంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాని 14 రీల్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మరి ఇలాంటి పాన్ ఇండియా చిత్రంపై ఇండియాలో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈసారి యాక్షన్, ఎమోషన్, భక్తి, తాత్వికత అనే మిక్స్ చేసిన ఒక కథతో బాలయ్య మరోసారి ప్రేక్షకుల ముందుకి పవర్ఫుల్ గా రాబోతున్నారు. బోయపాటి మార్క్ మాస్ విజువల్స్ కి బాలయ్య మాస్ ఎనర్జీ తోడవడంతో ట్రేడ్ వర్గాల అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. అయితే ఇప్పటికే మేజర్ పార్ట్ ని పూర్తి చేయడం జరిగింది. అయితే ఇటీవల మరో కీలకమైన షెడ్యూల్ ని ప్రారంభించడం జరిగింది. ఈ షెడ్యూల్ అయితే ఆగస్టు వరకు కొనసాగుతుందని చిత్ర బృందం చెప్పుకొస్తున్నారు. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలోని క్లైమాక్స్ అద్భుతంగా వచ్చిందని ట్రేడ్ పండితులు అయితే చెప్పుకొస్తున్నారు. అయితే ఈ సినిమా 100 కోట్లకు పైగా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను కొనసాగించడం జరుగుతుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే తెలుగులో మాత్రమే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 120 కోట్ల మార్క్ ను దాటిందని ట్రేడ్ వర్గాల నుంచి టాక్ అయితే బయటకు వస్తుంది. గతంతో పోలిస్తే బాలయ్య సినిమాలకు ఇంత భారీ బిజినెస్ ఎప్పుడూ జరగలేదని ఇండస్ట్రీ వర్గాల నుంచి అయితే చెప్పుకొస్తున్నారు. మరి ఇటీవలే అఖండ 2 టీజర్ కూడా ఈ సినిమాపై ఉన్న క్రేజ్ మరింత బూస్ట్ నిచ్చిందని చెప్పుకొస్తున్నారు. బాలయ్య శివతాండవం మూడులో కనిపించగా త్రిశూలంతో యాక్షన్ సీన్ ఫ్యాన్స్ ను మరింతగా ఆకట్టుకుంది. ఈ టీజర్ బాలయ్య మాస్ ఇమేజ్ ను మరోసారి రీకాల్ చేసేలా ఉందని చెప్పుకొస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న దసరా కానుకగా గ్రాండ్ గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తమ్మన్ సంగీతం అయితే ఎరగజీశాడని చెప్పుకోవచ్చు.